Hey students, welcome back to our channel guys. ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం ఇంకా థర్డ్ ఫేజ్ వస్తుందా లేదా అనేది. మాకైతే ఇంకా అఫీషియల్ గా అయితే అప్డేట్ రాలేదు. వచ్చిన వెంటనే అయితే మేమైతే మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది గైస్. ఇంకా వితౌట్ థర్డ్ ఫేజ్ మనం బ్రాంచెస్ చేంజ్ చేయొచ్చా అంటే అవును గైస్, చేంజ్ చేయొచ్చు. మనకైతే ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మనమైతే వివరంగా చెప్తున్నాం చూడండి గైస్. వీడియోలో ముందుకు వెళ్లే ముందు మీ ఫ్రెండ్స్ వాళ్ళతో షేర్ చేయండి. ఓకే గైస్, ఇప్పుడు వీడియోకి అయితే ముందుకు వెళ్దాం గైస్. మనకైతే 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి గైస్. ఫస్ట్ వచ్చేసి హౌ టు చేంజ్ బ్రాంచ్ అంటే మనకి ఫస్ట్ ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో ఇంకా కొన్ని బ్రాంచెస్ లో అయితే సీట్స్ ఇంకా ఎంటీ ఉంటే మన కాలేజ్ లో వెళ్ళి వాళ్ళకైతే అడిగిన వెంటనే వాళ్ళు అయితే మనకు ఉంటే వ్యాకెన్సీస్ ఉంటే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది చూడండి గైస్. ఇంకొకటి సెకండ్ వన్ వచ్చేసి మనం అయితే సెకండ్ ఇయర్ లో అయితే చేంజ్ కావచ్చు. మినిమం కొన్ని బ్రాంచెస్ లో ఉంటాయి. మినిమం మనకైతే 8.0 ప్లస్ 8 కన్నా ఇంకా ప్లస్ CGPI అంటే ఉండాలి చూడండి గైస్. దాని తర్వాత మనం అయితే మన బ్రాంచ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇదైతే కొన్ని బ్రాంచెస్కి కొన్ని కాలేజెస్లో మాత్రమే ఉంటాయి. ఇంకా మనకు వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఏముందంటే మైనర్ డిగ్రీ చూడండి గైస్. ఇఫ్ బ్రాంచ్ చేంజ్ నాట్ పాసిబుల్, ఇంకా మనకు అప్పుడు కూడా దొరకలేకపోతే మనమైతే మైనర్ డిగ్రీ ఇన్ అనదర్ బ్రాంచ్ మనమైతే మన కాలేజ్ వాళ్ళకే చెప్పాలి గైస్. మనకి ఒకటేసారి 2 ఉంటాయి చూడండి గైస్. ఇంకా అనదర్ డిగ్రీ అంటే దీన్ని మైనర్ డిగ్రీ అంటారు. మన CSE ఉంటే మన ECE కూడా చేస్తుంటే 2 degrees వాళ్ళు సర్టిఫికేట్తో పాటు ఇస్తారు చూడండి గైస్. ఇంకా మనం దీని గురించి వివరంగా తెలుసుకోవాలంటే మన కాలేజ్ వాళ్ళతో కూడా అడుకోవాలి. లేకపోతే మన సీనియర్స్కి అడిగితే కూడా వాళ్ళు అయితే చెప్తారు చూడండి గైస్. ఇదైతే స్టెప్ బై స్టెప్ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి గైస్. ఇదైతే మనం అయితే ప్రొవైడ్ చేసినాం. ఇంకా అఫీషియల్ డేట్ ఎప్పుడు వస్తాయో అప్పుడు చేస్తాం. ఓకే గైస్, అప్పటి వరకు రైట్ ఈస్